యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్న కాస్తలో గండం తప్పింది. లేదంటే నీ పరిస్థితి ఏమయ్యేదో చెప్పు. నక్క లెక్క పెద్ద మామ ఆ ఇంట్లో చేరి మా ఆయన్ని గుట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుండ్రు. ఇలా ఎంతకాలం వాళ్ళ మాటలు వింటూ నిన్ను బాధ పెడతారమ్మా? నువ్వే అంటావు కదమ్మా, రాత మంచిగా లేకుంటే రాముడంతటోడే అడవుల పాలైండని. గిట్ల నా మొగునికి దూరంగా ఉండాలని రాత రాసుంటే దాన్ని అనుభవించాలి కదా. ఆ ఇంటి కోసం, ఆ మనుషుల కోసం, నలుగురిలో నీ భర్త పరువు కోసం నువ్వు పడిన కష్టాలు అల్లుడుగారికి కనిపించటం లేదా? కూతురు ఆనందంగా కాపురం చేసుకుంటుంది అంటే ఏ తల్లికైనా ఆనందంగా ఉంటుంది. ఇలా అత్తింటికి దూరమై పుట్టింట్లో ఉంటే ఎలా ఉంటుందమ్మా? నేను మళ్ళీ చెప్తున్నా, నా గురించి నువ్వేం పరేషాన్ కాకో. అంతా మంచిగానే అవుతుంది. నాకేమో అవుతుందని నువ్వు ఇట్లా మంచాన పడితే నిన్ను చూసి నేను కాదు ఇంట్లో అందరూ పరేషాన్ అవుతారు. ఏ అండ లేకుండా నేను ఒంటరిదాన్నైతే నా బతుకేమైతుందో అని నువ్వు బాధపడాలి. నా వెనక నా పుట్టిల్లుంది, నా అత్తిల్లుంది. ఇంకా ఏం కావాలమ్మా? ఆయన మనసు కూడా మారి నిజం తెలుసుకొని ఆయనే నన్నింటికి తీసుకుపోయేట రోజు తొందరలోనే వస్తుంది. నా గురించి ఆలోచించుడు ఇడిచిపెట్టి నువ్వు నిమ్మలంగుండమ్మా. నువ్వు కోరుకున్నట్టే నీ బిడ్డ సంతోషంగా ఉండేట రోజులు తొందరలోనే వస్తాయి. నీ మాటే వేదమనుకుంటున్న నా మొగునికి చిన్నత్త గురించి చిన్నింటి గురించి చెప్పిందనుకో, మళ్ళా జీవితంలో నీ మొహం చూడు. నీ తమ్ముని బిడ్డ మీదే నీకంత హక్కుంటే ఆయన నా మెళ్ళో తాళిగట్టిన భర్త, నాకెంత హక్కుంటుంది? La 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 la. ఏంటి సాన్వి, టాబ్లెట్స్ వేసుకున్నట్లేవు? ఏమైంది? టాబ్లెట్స్ అయిపోతున్నాయని 4 రోజుల నుంచి చెప్తున్నాను. తెచ్చావా? ఉన్న ఒక్క టాబ్లెట్ ఉదయమే వేసుకున్నాను. ఇప్పుడు వేసుకోవడానికి టాబ్లెట్స్ ఏం లేవు. నువ్వేమో పనికి వెళ్ళమంటే వెళ్ళవు. నేనింకా ఎంతకాలం అని ఇలా ఓపిగ్గా ఉండాలి? ఏం నీ ఉద్దేశం? నేనేమన్నా పని చేయనని చెప్తున్నానా? ఏదైనా బిజినెస్ చేద్దామని ట్రై చేస్తూనే ఉన్నాను, ఎక్కడా సెట్ అవడం లేదు. అందుకు నన్నేం చేయమంటావు? ఏమీ చేయకండి, ఇలా హాయిగా ఇంట్లోనే పడుకొని పాటలు పాడుకోండి. అంటే నేను పని దొంగలా కనిపిస్తున్నానా? కావాలనే ఏ పని చేయట్లేదా? అలా అని నిన్ను అనడం లేదు. ఇంకా ఎంతకాలం ఇలా అని అడుగుతున్నాను. ఇంకెంతకాలం అంటే నా ప్రయత్నాల్లో నేనున్నాను, కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఈ టాబ్లెట్స్ అయిపోవడం మాత్రం మీకు కనిపించడం లేదు. అమ్మా! సన్వి, 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 ఏమైంది? సన్వి, సన్వి, ఏమైంది? సన్వి, 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 ఏమైంది? సన్వి, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏమోనమ్మా, ఉన్నట్టుండే కడుపు నొప్పి వస్తుంది. టాబ్లెట్స్ ఎక్కడ? టాబ్లెట్స్ అయిపోయాయా? అవును అత్తయ్య గారు. ఏంటయ్యా ఏదో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నావు? టాబ్లెట్స్ అయిపోయేదాకా నువ్వేం చేస్తున్నావు? ముందు తెచ్చి పెట్టుకోవాలి కదా.
శాన్వి అయ్యో అమ్మా శాన్వి. రామా నా వల్ల కావడం లేదమ్మా నొప్పి భరించలేకపోతున్నాను అరిచే ఓపిక కూడా లేదు ఏం కాదు హాస్పిటల్కి వెళ్దాం రారా కొంచెం ఓపిక పట్టు నా తల్లి కదా అమ్మా లేమ్మా లేలే మెల్లగా పట్టుకోవయ్యా జాగ్రత్త శాన్వి. అయ్యో దేవుడా నెమ్మదిగా రా అయ్యో భగవంతుడా నా బిడ్డకి ఏం కాకుండా చూడు తండ్రి కడుపులో బిడ్డని మోస్తున్న నా బిడ్డకి కాస్త ఉంది భయపడాల్సిందేమీ లేదు. బాగా నీరసంగా ఉంది, అందువల్లే అన్కాన్షియస్ అయింది. ప్రెగ్నెన్సీతో ఉంది కదా, పైగా 10-15 రోజుల్లో డెలివరీ కూడా కావచ్చు. ఇలాంటి టైంలో తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. చూసుకుంటూనే ఉన్నాను డాక్టర్, కాస్త ఆదమర్చేమో లేదో ఇలా జరిగిపోయింది. తనని చూసుకోవడం అంటే ఇలా ఎదురుగా కూర్చోవడం కాదండి. అంతలా బలహీనంగా ఉంది అంటే తను సరిగా తింటుంది అని నేనైతే అనుకోవడం లేదు. ఈ విధంగా ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి టైంకి తినకుండా, టైంకి మెడిసిన్ వాడకుండా, హెల్త్ గురించి కేర్ తీసుకోకుండా ఉంటే దాని ఎఫెక్టు తల్లి మీద కంటే బిడ్డ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. సమయానికి చూశారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఎవరూ లేనప్పుడు క్రింద పడిపోతే ఏంటి పరిస్థితి? లేదు డాక్టర్, లేదు. ఇక నుంచి నా బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఓకే, కొన్ని మెడిసిన్స్ రాస్తాను, అవి వాడండి, సరిపోతుంది. ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తాను, తీసుకువెళ్ళండి. అలాగే, థ్యాంక్ యూ. అల్లుడు గారు, చెప్పానా ఆ దేవుడి దయ వల్ల శాన్వికేమీ కాదని? మీరేం దిగులు పడకండి. కాకపోతే ఇక నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా చూసుకుంటాను అత్తయ్య. కాకపోతే నేను లేనప్పుడు మీరు కొంచెం తన్ని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. అత్తయ్య, శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. హలో అత్తమ్మా, శాన్వికేమైంది? ఇప్పుడు ఎట్లుంది? అవును, నీకెవరు చెప్పారు శ్రీవల్లి? పెద్దత్తమ్మ ఫోన్ చేసి చెప్పింది. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? కంగారు పడాల్సిందేం లేదు శ్రీవల్లి. ట్రీట్మెంట్ చేసి ఇంతకు ముందే డాక్టర్ గారు బయటకొచ్చి చెప్పారు. భయపడాల్సిందేం లేదు, కొంచెం బలహీనంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అయినా కడుపుతోటున్న పిల్ల భద్రంగా చూసుకోకపోతే ఎట్లత్తమ్మా? సరే ఉండత్తమ్మా, నేను గిట్లొస్తున్నా. ఏ వద్దొద్దు, ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాను కదా. అలాంటప్పుడు నువ్విక్కడికి రావడం ఎందుకు? మేం కూడా బయలుదేరుతున్నాం. అట్లంటే విందత్తమ్మా, నా ఆడపడిచికి బాలేదంటే రాకుండా ఎట్లుంటే చెప్పుర్రి. వచ్చి మాత్రం చేసేదే ఉంది చెప్పు. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, లోపల గదిలో తను రెస్ట్ తీసుకుంటోంది.
ఎలాగూ డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారు కదా, ఇంటికొచ్చాక వచ్చి చూద్దువు గాని. అట్లా కాదత్తమ్మా. నువ్వు వచ్చే పరిస్థితి ఉంటే నేనే చెప్తాను కదా శ్రీవల్లి. తనకి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. నువ్వు అక్కడ కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అట్లనే అత్తమ్మా. మరి మీరైతే శాన్విని మంచిగా చూసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. ఏ టైం అయినా సరే నేను వస్తా. సరే సరే, అలాగే శ్రీవల్లి, ఉంటాను. శ్రీవల్లి ఏమన్నారు? ఎలా ఉందిట? డాక్టర్ అయితే ఇప్పుడు మంచిగానే ఉందని చెప్పిండ్రంట. రేపు పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తారంట. ఏంటోనే, అంత ఆస్తి అంతస్తు ఉండి కూడా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్న అమ్మ ఉండి ఆ పిల్లకు కూడా కష్టాలే. ఇల్లు చిన్నదైనా పెద్దదైనా ఏ ఇంటి కష్టం ఆ ఇంటికి ఉంటది కదమ్మా. గుడిసెల్లో బాధలు కంతెల్లకెళ్ళి అగుపడతాయి. కాని మిద్దెల్లో బాధలు చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు దాసిపెడతాయి. గంతే తేడా. అబ్బాయి ఆవేశంగా ఉన్నాడు. ఇప్పుడుంటుంది అసలు డ్రామా. ఎవరిష్టానికి వాళ్ళు ఆడతారా ఆట? ఏంటమ్మా, ఎందుకు ఇక్కడే ఆగావు? అవుట్ హౌస్కి. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎట్లుంటావు? ఇంట్లో ఉంటే కళ్ళ ముంగటుంటావు. జాగ్రత్తగా చూసుకోవచ్చు. అవునమ్మా, నీకు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. కానీ ఇంట్లోకి మీ అన్నయ్య వద్దన్నాడని ఆలోచిస్తున్నావా? అవునదినా, అంత గొడవ జరిగాక మళ్ళీ నేను ఇంట్లోకి వస్తే అన్నయ్య కోప్పడతాడు. అప్పటి ఆవేశం వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నువ్వున్న ఈ పరిస్థితిలో కూడా ఆయన అట్లంటారని నేను అనుకుంటలేను. అవునే, కడుపుతో ఉన్న చెల్లెలు బాధపడినా పర్వాలేదని ఎలా అంటాడమ్మా? నేను మాట్లాడతాను కదా, పద. నువ్వున్న ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండుడే మంచిది. నడు శాన్వి. అత్తయ్య సిస్టర్ అందరూ చెప్తున్నారు కదా, పద శాన్వి. మనం ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడం కన్నా ఈ ఇంట్లో ఉండడమే కరెక్ట్. ఏ పదవే, ఎంతసేపని ఇలా బయట నిలబడతావు? ఆగో. అమ్మా, అవుట్ హౌస్లో ఉండాల్సిన వాళ్ళు ఈ ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు? లెక్కలేనితనం నాన్న. ఆడవాళ్ళకి పెత్తనాలిస్తే ఇట్టాగే ఉంటది. అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పాను కదా, మరెందుకు వస్తున్నారు? అరే, శాన్విని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ గారు చెప్పారా. అందుకే అవుట్ హౌస్లో కంటే మన ఇంట్లో మనతో ఉండడమే మంచిది కదా. వాడుంటే చాలు, ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు అవసరం లేదనే కదా వాడితో వెళ్ళిపోయింది. మనల్ని కాదని వెళ్ళినా నీ మాట కాదనలేకే కదమ్మా అవుట్ హౌస్లో ఉండడానికి ఒప్పుకున్నాను. నా మాట కాదని నువ్వెందుకెళ్ళావు?
కూతురు అదే నాన్న నేను చెప్పేది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారని వదిలేయకుండా చిన్నగా వాళ్ళని కూడా నీ మాట కాదని ఇంట్లో తెచ్చి పెట్టాలని చూస్తుంది. బావగారు, మీరు మాట్లాడేది నా కూతురు గురించి. నా కూతురు అని నువ్వనుకుంటున్నావమ్మా. మా అమ్మ మా అన్నయ్య అని తను అనుకోలేదు కదా. అలా అనుకోనుంటే వాణ్ణి కాదని మనతో ఉండేది. దర్జాగా ఈ ఇంట్లో ఉండకుండా ఒక పూటకి మెడిసిన్స్ కూడా తీసుకురాలేని వాడితో ఉండటానికి ఇష్టపడి వెళ్ళిపోయింది. తన గురించి ఇంకా ఆలోచిస్తావేంటి? ఆ రోజు అదే మాట, ఈ రోజు అదే మాట. వద్దనుకొని వెళ్ళిపోయింది. ఎవరు కావాలని వెళ్ళిపోయిందో వాళ్లతోనే ఉండమను. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అలా అంటే ఎలా సార్? ఎంతైనా మీ చెల్లెలు, పైగా గర్భవతి. గుండెల మీద పెంచుకుంటే నా గుండెల్ని తన్ని వెళ్ళిపోయింది. ఒక అనామకుడి కోసం తనే మమ్మల్ని వద్దనుకుంది. అలాంటప్పుడు ఈ రోజు కావాలని ఎలా అనుకుంటాం? నాన్న, మాటలతో మాయ చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నీ మాట కాదని ఇలా చేస్తున్నారంటే ఎంత ధైర్యం ఉండాలి నాన్న వాళ్ళకి? నువ్వు వద్దన్నావని తెలిసి వీళ్ళని ఇంట్లోకి తీసుకొస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాన్న? అనడానికి ఏమీ లేదు. కట్టుకున్న భార్యని కాపాడుకోలేని అలాంటి వాణ్ణి ఇష్టపడినందుకు, రూపాయి సంపాదించాలి అన్న ఆలోచన లేకుండా బతికే వాడితో కలిసి బతకాలి అనుకున్నందుకు బతకనివ్వు. వాడితోనే బతకనివ్వు. వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని నేను కావాలి అని అనుకోలేను. ఏదో ఒకటి చేయాలి. ఒట్టి మనిషిగా ఉన్నప్పుడు నేను ఎన్నాళ్ళు మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు శాన్వి నిండు గర్భవతి. కాస్తలో ప్రమాదం తప్పింది. మరోసారి ఎవరూ లేనప్పుడు పడిపోతే ఎంతో ప్రమాదం అని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏంటి వీడు మెత్తబడేలా ఉన్నాడు? ఆ రోజు నీ మాటకి మేమెవ్వరము ఎదురు పడలేదు. ఈరోజు శాన్విని అలా చూస్తూ కూడా కాదనటం న్యాయం కాదు సామ్రాట్. సామ్రాట్, ఎంత కాదనుకున్నా మన చెల్లెలరా. ఎలాంటప్పుడు కూడా క్షమించకపోతే ఇంకెప్పుడు క్షమిస్తావురా? మనం బాధపడిన మాట నిజమే. అలా అని శాన్వికి మనందరం ఉండి కూడా తను అలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదురా. అదే కళ్ళల్లో కాస్త నీళ్లు కనిపిస్తే కరిగిపోతారు. కానీ వీడలా కాదు. ఏ తప్పు చేయడు, తప్పు చేసిన వాళ్ళని క్షమించడు.
ఎస్, ఒక్కసారి క్షమించడం అలవాటైతే అది బలహీనత అవుతుంది. రూపాయి లేకపోయినా పర్వాలేదు, వాడుంటే చాలు అని వెళ్ళింది కదా, వాడితోనే ఉండనివ్వండి. సరే మేడం, నాకు పనుంది, నేను వెళ్ళాలి. మీ ఫ్యామిలీ విషయంలో నేను ఇంకేం మాట్లాడతాను? మన ప్రేమ కన్నా వాడి ప్రేమ గొప్పది అనుకున్నప్పుడు, మనం ఎవరూ లేకపోయినా వాడుంటే చాలు అనుకున్నప్పుడు వాడితోనే ఉండనివ్వు. రే, అది నీ చెల్లెలరా. దాని విషయంలో నువ్వింత కఠినంగా ఉండడం భావ్యం కాదు. ఎందుకమ్మా ఇంకా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు? ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారలేదు. వాణ్ణి ఏం మార్చగలిగింది? అయినా పర్వాలేదు, ఇంకా అక్కడే ఉంటామన్న వాడిని ఎందుకు ఇంట్లోకి తీసుకురావాలని చూస్తున్నావు?